హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా కాలమైంది మిమ్మల్ని కలిసి, చాలా రోజులైంది వీడియో కూడా చేసి. నేను ఎందుకు వీడియో చేయలేదు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఒక చిన్న బ్రీఫ్గా ఇవ్వాలంటే, ఒక 10 డేస్ నుంచి కొంచెం మూడ్ అది బాగోలేదు. దాంతో వీడియోస్ అవి చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు. నాకేంటంటే ఇంట్రెస్టెడ్గా లేకపోతే వీడియోస్ చేయడానికి ఇష్టం ఉండదు. ఏదో మీరు ఏదో చూస్తున్నారు కదా, లేకపోతే వీడియోస్ ఎంగేజ్మెంట్ తగ్గిపోద్దని ఉద్దేశంతో వీడియోస్ కంగారుగా చేయాలని ఉండదు. సరే, అందరికీ ఉండే చిన్న చిన్న స్ట్రగుల్స్ ఇవన్నీ. ఈ ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు వీడియో చేస్తున్నందుకు. ఎందుకంటే చాలా కాలం అయింది కదా వీడియో చేసి. ఒక రకమైన కాన్ఫిడెన్స్ అన్నది కోల్పోయాను గత 10 డేస్గా. దానికి కారణాలు ఏంటి నేను ముందు ముందు రోజుల్లో చెప్తాను. దాన్ని కొంచెం పక్కన పెట్టండి. లెట్స్ గెటింగ్ ఇన్ టు ద వీడియో. నేను ఒక 10 రోజుల ముందో 12 రోజుల ముందో ఒక షార్ట్ పెట్టాను. 21 డేస్ ఛాలెంజ్ కంపల్సరీగా చెయ్యాలి, చేద్దాం అనుకుంటున్నాను, చేస్తానని. నేను అనుకున్నట్టుగా 21 డేస్ ఛాలెంజ్ కంప్లీట్గా పూర్తి చేశాను. దానికి చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఒక 1 మంత్ పాటు ఖచ్చితంగా నేను స్ట్రిక్ట్గా ఉండగలిగాను జిమ్ విషయంలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, జిమ్లో ఒక్కసారి మనం ఆ వేవ్ కోల్పోయిన తర్వాత, ఏదైతే మనం ఆ జిమ్ చేసి చేసి ఉంటామో, ఆ దాన్ని ఏమంటారు, మీకు ఎలా చెప్పాలి, ఎప్పుడైతే ఆ ఇది కోల్పోతాం, ఆ స్ట్రిక్ట్నెస్ కానీ ఆ జిమ్ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చేస్తామో, మళ్ళీ తిరిగి అందులోకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అది నాకే కాదు, చాలా మందికి అవుతుంది ఆ కష్టం అన్నది. కానీ మళ్ళీ తిరిగి వెనక్కి జిమ్ లైఫ్ స్టైల్లోకి, ఒక డిసిప్లినరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడం కూడా చాలా కష్టం. నేను చాలా కాలం అనుభవించాను. నేను ఎంతవరకు ఎవరి వరకు ఎందుకు, నేనే కన్సంప్షన్ ఆఫ్ ఎ ఫుడ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి నా దాంట్లో ఒక వీడియో చేశాను. మరి నేనే ఆ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అనే విషయానికి స్టిక్ అవ్వకపోయిన కారణం ఏంటంటే, నేను ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయాం. మనకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి జిమ్ ఉన్నప్పుడు ఉండేది. జిమ్ లేనప్పుడు ఒక దానికి అలవాటు పడిపోయాక మళ్ళీ నేను అదే లైఫ్ స్టైల్కి తిరిగి వెళ్ళడానికి చాలా సేపు పట్టింది. చాలా సేపు కాదు, సారీ, చాలా నెలలు పట్టింది. 7 months ముందు నేను ఎలా ఉండేవాడినో ఇక్కడ మీకు ఒక ఫోటో వేస్తాను. 7 months ఆఫ్టర్ ఇప్పుడు మీకు నేను కనిపిస్తున్నాను. ఒక 8 months తర్వాత, 8 months నుంచి నేను సరిగ్గా జిమ్ చేయట్లేదు. అబౌట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అవన్నీ ఇంకా పక్కగా నెట్టేద్దాం కొంతసేపు. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇక పైన రాబోయే మంత్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 3 months లేదా 4 monthsలో ఒక 12 to 13 నుంచి 14 kgs తగ్గాలి. లేదు మ్యాక్సిమం 15 kgs, మినిమం 12 to 13 kgs అన్నది డ్రాప్ అవ్వాలి. అది నా ముఖ్యమైన గోల్. ఎందుకంటే నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నా దగ్గర నేను ఫస్ట్ 2023 ఆ టైంలో ట్రైనింగ్ తీసుకుని జిమ్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు నాకు కొంచెం తెలుసు. మినిమం బేసిక్స్ అనేవి రూట్స్ నుంచి తెలుసుకోవాలి. అంటే క్యాలరీస్ కౌంట్ చేసుకోవడం ఎలాగా, క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఏంటి, క్యాలరీ సప్లస్ అంటే ఏంటి, ఇలాంటివి నాకు పెద్ద తెలియదు. ఇది ఏదో స్టైలిష్గా మనం మాట్లాడతాం బయట తప్ప నాకు నిజంగా అప్పుడు తెలియదు. క్యాలరీ సప్లస్ అంటే ఏంటి, డెఫిషియెంట్ అంటే ఏంటి అనే విషయాలు నాకు తెలియదు. ఆ ఉద్దేశం వరకు ఇక్కడ మీకు ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను. వీడియో ఎండింగ్లో నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నానో కూడా మీకు చెప్తాను. నాకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు, నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను, నా రిజల్ట్ ఎన్ని రోజుల్లో వచ్చింది. అది ఒక్క నిమిషం హోల్డ్ చేద్దాం. నేను జిమ్లో జాయిన్ అయినప్పుడు ఒక 35,000 రూపీస్ కావాలి. ఎందుకు 35,000 రూపీస్ అంటే, జిమ్కి ఖర్చు అయ్యేది ఒక 30,000 రూపీసే. కానీ మా ఇంట్లో నేను అప్పటిదాకా ఏ ప్రోడక్ట్ కొనలేదు. అప్పుడు ఫస్ట్ టైం మా అమ్మగారు బట్టలు ఉతకడానికి ఇబ్బంది పడుతున్నారని వాషింగ్ మిషన్ కొనాలని నేను డిసైడ్ అయ్యాను. వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 7,000 రూపీస్, 7,500 డౌన్ పేమెంట్ అడిగారు. అయితే ఇంకా ఎంతకాలం అని మన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఈఎంఐ తీసుకుంటాం. మనకంటే ఒక కార్డు ఉంటే రేపు పొద్దున రోజు మనం ఫోన్ తీసుకున్నా, కెమెరా తీసుకున్నా, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు మనకు అది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు మా ఫ్రెండ్ ప్రకాష్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, అతని దగ్గర ఒక 35,000, అరౌండ్ ఒక 35,000 రూపాయలు హెచ్డిబి నుంచి పర్సనల్ లోన్ అప్లై చేయించి, ఆ లోన్ తీసుకున్నాక ఫస్ట్ నేనప్పుడు 110 kgs ఉన్నప్పుడు నాకు గురక ప్రాబ్లం చాలా హెవీగా ఉండేది. ఎంత హెవీగా ఉండేది అంటే, ఒకరోజు మా చెల్ల ఇంటికి వెళ్ళి పడుకుంటే మా బావ
బయటికెళ్ళి పడుకున్నాడు. ఆ రోజు నేను పర్సనల్‌గా చాలా డీప్‌గా హర్ట్ అయ్యాను. అంటే అంతకుముందు కూడా ఫ్రెండ్స్ ఆళ్ళు చెప్పేవారు ట్రిప్స్‌కెళ్ళినప్పుడు అది. కానీ నేనెప్పుడు అంత పర్సనల్‌గా తీసుకోలేదు. లేదు సరదాగా ఆట పట్టిస్తున్నారనుకున్నాను గానీ, ఆ రోజు అతను బయటికెళ్ళి పడుకున్నప్పుడు చాలా డీప్‌గా హర్ట్ అయ్యాను మనసులో. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. ఎట్టి పరిస్థితిలో తగ్గాలి మనం తగ్గే తీరాలి. అని నేను ఫిక్స్ అయ్యాను. ఒక 4 మంత్స్‌లో దరిదాపుగా 20 కేజీస్ దాకా డ్రాప్ అయ్యాను వెయిట్. 4 మంత్స్. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. యమ్మ మనమే చేసామా ఇదంతా అని. ఒక 7 మంత్స్, 8 మంత్స్ తిరిగేటప్పటికి నాతో పాటు చాలా మంది ఆశ్చర్యపడ్డారు. అలాగేంటంటే మధ్యలో కూడా చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. జిమ్ నేను స్టార్టింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఎవరో ఒకళ్ళు బజ్జీ మిర్చి తిందామనో, ఇదే పలావ్ తిందామనో, ఏదో ఇంకోటి తిందామనో కదిపేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నాకు నా మనసులో చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో మనం తగ్గాలి. ఈ స్ట్రాంగ్‌నెస్ ఎందుకొచ్చిందంటే, నేను డాక్టర్ చెక్ చేయించాను. ఇక్కడ కాకినాడలో శ్రావణి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. అప్పుడు నేను డాక్టర్ దగ్గర చెక్ చేయించినప్పుడు, ఆయన ఈ టాబ్లెట్స్ వాడితే తగ్గుతాయి, ఆ టాబ్లెట్స్ వాడితే తగ్గుతాయని కాకుండా, ఒరిజినల్‌గా నిజం చెప్పాడు. బాబు నువ్వు వెయిట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువున్నావు వయసుకి. నువ్వు వెయిట్ తగ్గితే తప్ప ఈ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అవ్వదు అని. నువ్వు సన్న పడితే తప్ప ఈ వెయిట్ తగ్గి వెయిట్ లూజ్ అయితే తప్ప నీకు గురక ప్రాబ్లం అనేది తగ్గదు అని. ఆయన అలా చెప్పబట్టే నేను అంత స్ట్రిక్ట్ గా ఎవరు కదిపినా సరే వద్దురా మనం ఎవరిని మోసం చేస్తున్నాం అనుకుంటే మనమే మోసం చేసుకుంటున్నట్టు మన మన ట్రైనర్ మోసం చేసినట్టు కాదు వద్దని చెప్పి స్ట్రిక్ట్ గా 8 మంత్స్ పాటు నేను చేసిన తర్వాత 72-73 కేజెస్ కి నేను వెయిట్ డ్రాప్ అయ్యాను. అప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది మనసులో. నేను ఒక షర్ట్ వేసుకునే ఉంది. లేకపోతే ఒక టీ షర్ట్ గాని, లేకపోతే ఏదైనా సరే ఒక అవుట్‌ఫిట్ పుల్ ఆఫ్ చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటదంటే నడుస్తున్నప్పుడు గాని ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంటది. అయితే తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్, ఈ హెల్త్ ఇష్యూస్ ఆటిల వల్ల నేను డ్రాప్ అయ్యాను తప్ప నాకు జిమ్ మీద ఎప్పటికి ఆసక్తి తగ్గలేదు. ఇప్పటికి తగ్గలేదు. అయితే ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే చాలా మంది కుర్రోళ్ళు ఇప్పుడు జిమ్‌లో జాయిన్ అవుతున్నారు. నా ముందు ఒక అబ్బాయి మొన్న జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఇక్కడ అందరూ నెల రోజుల నుంచి వస్తున్నావు ఇంకా సరిగ్గా వెయిట్లు ఎత్తట్లేదు ఏంట్రా అది ఇది అంటున్నారని అందుకే నేను వాళ్ళు బాధపడలేక మానేసాను. ఎవ్వరు ఇప్పుడు ఉన్న రోజు ఎవరికి సిక్స్ ప్యాక్ రాదు. జిమ్ అనేది ఒక డిసిప్లినరీ లైఫ్ స్టైల్. జిమ్ అంటే ప్యాషన్ కాదు. జిమ్ అనేది ఒక డిసిప్లినరీ లైఫ్ స్టైల్. మరి అది మన దగ్గర ఉన్నప్పుడు మనకి బాడీ రావాలంటే ఏం చేయాలి? వెయిట్ చేయాలి. తప్పదు. ఇప్పుడు నాకు బాడీ డ్యామేజ్ అయిందని చెప్పి నేను జిమ్ చేయడం మానేసి దొబ్బు తింటూ కూర్చుంటే మళ్ళీ 110 కేజీలు కాదు 120 కెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకని ఎవరైనా సరే నా సజెషన్ ఏంటంటే జిమ్ చేయండి. జిమ్ చేయకపోతే మీకు అక్కర్లేని హెల్త్ ఇష్యూస్ అయన్నీ వస్తాయి. జిమ్ చేసినా కూడా వస్తాయి. మీరు అనబాలిక్స్ గాని, డ్రగ్స్ గాని ఇలాంటియన్నీ యూజ్ చేసి బాడీ పెంచాలనుకున్నా, లేకపోతే మీ ఇష్టం వచ్చిన ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేసినా, జిమ్ చేసినా వస్తాయి. మీరు ప్రాపర్‌గా డైట్ తీసుకుంటూ, మీరు బల్క్ అవ్వాలనుకుంటున్నారా? మీరు బాడీ పెంచాలనుకుంటున్నారా? బాడీ తగ్గించాలనుకుంటున్నారా? దాని మీద ఆధారపడి డబ్బులుంటే ఒక ట్రైనర్‌ని పెట్టుకోండి. డబ్బులు లేకపోతే మీరే యూట్యూబ్‌లో బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. మీకంటూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయిపోతది మీ దగ్గరికి. దాంతోటి మీకు నచ్చిన పనులు మీరు చేయొచ్చు. అంటే ఐ మీన్ నచ్చిన పనులు చేయమంటే ఇష్టం వచ్చినట్టు ఉండమని కాదు. మీకు నచ్చిన విధంగా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు అని. అయితే ఇదంతా పక్కన పెడితే 1 మంత్‌లో నేను 2.5 కేజీస్ ఒరిజినల్‌గా నాకున్న ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను తగ్గడం జరిగింది. నేను లాస్ట్ టైమ్ 93 కేజెస్ ఉన్నాను. ఇప్పుడు 90.085 కేజెస్ ఉన్నాను. 1 మంత్‌లో. అంటే 1 మంత్‌కి 2.5 కేజీస్ డ్రాప్ అంటే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. కాకపోతే నేను ఆ లైఫ్ స్టైల్ నుంచి బయట పడడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. అది తక్కువ, ఎక్కువ అంటే చాలా తక్కువ నేను తగ్గింది. కానీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ పుల్ ఇచ్చింది నాకు. నేను ఒక 1 ఆర్ 2 మంత్స్ టైం తీసుకుంటాను. టైం తీసుకున్న తర్వాత దీంట్లో ఈ 'ఎక్స్‌ప్లోర్ విత్ శ్రీరామ్‌లో' లేదా నాకొక ఛానెల్ పెడదామని ఆలోచన ఉంది ఫిట్‌నెస్‌కి సంబంధించి. ఒకవేళ పెట్టే ఉద్దేశం ఉంటే మీకు అనౌన్స్ చేస్తాను నేను. ఈ 'ఎక్స్‌ప్లోర్ విత్ శ్రీరామ్‌లో' ప్రస్తుతానికి నేను అనుకుంటున్న ప్లాన్ చెప్తాను. ఫ్యూచర్ మనం ఏది చేయలేం కాబట్టి ఫ్యూచర్ అప్పుడు పరిస్థితి వస్తే అప్పుడు చూద్దాం. నా ప్రస్తుతం ప్లాన్ ఏంటంటే ఫస్టు మంచిగా మనం ఒక టాస్క్‌లా తీసుకొని ఎవ్రీడే మంచిగా జిమ్‌లో వ్లాగ్స్ చేస్తూ మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు
మనం ఏ వర్కౌట్స్ చేస్తున్నాం, ఎంత రిజల్ట్ వస్తుంది, దాని నుంచి మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది, అసలు జిమ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల మీద, గట్ హెల్త్ మీద, ఎలాంటి విషయాల మీద వీడియోస్ చేద్దాం అన్నది నా ఉద్దేశం. అయితే మీకు చెప్పినట్టుగా ఇయన్నీ చెయ్యాలంటే ఒక టైం పడతది కొంచెం. ఈ లోపల నా ఛానల్‌లో కొంచెం మిక్స్‌డ్ కంటెంట్ అని మీరు అనుకోకండి. ఎందుకంటే నేను నా ఛానల్ కంటే ఎప్పుడు బ్యారియర్స్ పెట్టుకోలేదు. మీరు చూసే ఉంటారు నా ఛానల్‌లో ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టిందే ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సినిమా వీడియోస్ కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు, లేకపోతే అదర్ డివోషనల్ కంటెంట్స్ కావచ్చు. అసలు ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశమే మంచి మంచి విషయాలను ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ప్రతిసారి ఒక కొత్త వీడియోతో రావడానికి. చాలామంది నా స్నేహితులు అపోహపడుతున్నారు. నువ్వు ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ చేయట్లేదు. ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలని నేను అనుకోవట్లేదు. యూట్యూబ్ ఆల్గారిథం దాన్ని పుష్ చేస్తదా? డౌన్ చేస్తదా? అంటే ఖచ్చితంగా పుష్ చేస్తది. ఇది పక్కన పెడితే నా దాంట్లో కొన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ మీ దాకా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అయితే మీకు చెప్పినట్టుగా రూ. 35,000 లోన్ తీసుకున్నప్పుడు నేను ఇక్కడే ఘాటీ దగ్గర ఫోర్స్ ఫిట్‌నెస్ అని ఒక జిమ్ ఉంది. అందులో తేజ్ అన్నయ్య ఉన్నాడు ట్రైనర్. ఆ అన్నయ్య నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఫస్ట్ 4 మంత్స్. ఆ 4 మంత్స్‌లో నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. మనోడు కూడా మంచిగా చెప్పాడు. మీకు ఎవరికైనా కావాలంటే నేను నా డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరెళ్లి ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. అంతకుముందు ఎప్పుడు కూడా నాకంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కాకపోతే తేజ్ అన్నయ్య దగ్గరుండి చెప్పడం. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఒక ట్రైనర్‌ని మనం హైర్ చేసుకున్నామో, మనం పెట్టిన డబ్బులు బొక్క అవ్వకూడదు అనే అభిప్రాయంతోటి గట్టిగా చేశాను కొంత. తర్వాత ట్రైనింగ్ తీసుకోవడం మానేసాం. డబ్బులు లేక అదంతా వేరే విషయం గానీ 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను నేను. ఎందుకు ఇప్పుడు నీ వెయిట్ అంతా మాకెందుకు బ్రో, ఈ సొల్లంతా మాకెందుకంటే ఇదేదో నా గొప్ప కోసం కాదు. మీరు కూడా అనుకుంటే చేయగలరు అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను తప్ప, నేను 90 కేజీస్ ఉంటే మీకేంటి, 200 కేజీస్ ఉంటే మీకేంటి? మీకు జస్ట్ కావాల్సిందేంటి, మీకు నచ్చి వీడియో మీ దాకా రావాలంతే. నేను ఎంత ఉన్నానన్నది మీకు అనవసరం కదా. చాలా కాలం అయింది వీడియో చేసి. నాకు ప్రతిరోజు వీడియో చేద్దాం అనుకునేవాడిని కానీ మనసులో ఎలా ఉండదంటే చాలా చిరాకుగా ఉండేది. చేద్దాం 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 అని వాయిదా ఎత్తి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఇక పైన అయితే గ్యాప్ రాదు వీడియోల్లో. మంచి మంచి వీడియోస్ మీ దాకా వస్తాయి. అది ఒకసారి సినిమా కంటెంట్ అవ్వచ్చు, ఒకసారి డివోషనల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ మొత్తానికి వీడియోస్ మాత్రం మీ దాకా చేరుతాయి. ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి వీడియోస్ కొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాం. వ్లాగ్స్ కానీ, సినిమా టాపిక్స్ కానీ, లేకపోతే జిమ్ విషయాలు కానీ, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఈ ఛానల్ ఇంట్రొడక్షన్‌లోనే చెప్పాను. ఈ ఛానల్ పెట్టిందే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఇందులో ఉన్నోళ్ళందరూ నా ఫ్రెండ్స్ కింద లెక్కేసుకుంటానండి. నా ఫ్రెండ్స్‌తో నేను ఎలా షేర్ చేసుకుంటానో మీతో కూడా నేను అలా షేర్ చేసుకుంటున్నాను. మీరు నా ఫ్రెండ్స్ లాంటివారు. ఓకేనా? ఎంతో కాలమైంది. ఒక 10 రోజులు, 15 రోజులు వీడియో చేయకపోతే నాకు మనసు అదో రకంగా ఉండేది. అంటే ఇది చాలా మంది ఓవర్ యాక్షన్ అనుకుంటారేమో గానీ, నా వరకు నాకు ఛానల్‌తో ఉన్న అటాచ్‌మెంట్ అలాంటిది. ఈ ఛానల్‌కి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక 1,000,000 సబ్స్క్రైబర్స్ కొట్టాలన్నది నా అల్టిమేట్ టార్గెట్. చూద్దాం ఎంతవరకు వెళ్తదో. మన ట్రై మనం చేద్దాం. మన వీడియోస్ మనం పుష్ చేద్దాం. తర్వాత విషయం తర్వాత చూద్దాం. ఇంకేంటి మరి? థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎన్నో వీడియోలతోటి. ఇంకా వారానికి 3 వీడియోలు చొప్పున దొల్లగొడేద్దాం రోజు. మీరు అలాగ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. ఎందుకంటే వీడియోస్ మీ దాకా రావాలి కదా. వీడియోస్ మీ దాకా రావాలంటే మీరేం చేయాలి? జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు ఛానల్‌కి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద మోటివేషన్ అండ్ పెద్ద హెల్ప్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.